ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరాముడు గారు, బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. మన ఇద్దరం గురించి మాట్లాడుకొని అండ్ త్వరలో మేజర్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి. అండ్ క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది, తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ కూడా రాబోతున్నాయి. సో ఫెస్టివల్ వేవ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. సో ఫెస్టివల్ వేవ్ స్టార్ట్ అవుతుంది అంటే బంగారం వెండి ధరలకి సంబంధించిన డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఒక్కసారి అసలు 24 క్యారెట్స్ గోల్డ్ ఎంత ఉందో చూద్దాము. 24 క్యారెట్స్ 10 గ్రాముల విషయానికి వస్తే 1,35,930 దగ్గర ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల విషయానికి వస్తే 1,24,600 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎస్, వెండి విషయానికి వస్తే కేజీ 2,13,000 రూపాయలు దాటిపోతుంది. ఆల్మోస్ట్ బంగారం వెండి ధరలు లాస్ట్ వీక్ కాస్త తగ్గాయేమో అనిపించింది, బట్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయాయి. సో త్వరలో మేజర్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎస్, ఇంకా బంగారం వెండి ధరలు ఎంతలా వెళ్ళే అవకాశం ఉందంటారు? సో బేసికల్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇవి ఎక్కడ గోల్డ్ సిల్వర్ ఈ ఒక్కసారిగా ర్యాపిడ్ మూవ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఎక్కడ ఆగిపోతుంది అంటే ఇది ఎక్కడ ఆగిపోతుంది అనే బదులు మిగతా అసెట్ క్లాస్ లో ఏం చేస్తున్నాయి అని అనుకోవటం బెటర్ అనమాట. ఇప్పుడు 2022 నుంచి పర్టికులర్ గా యుక్రెయిన్ వార్ రష్యా వాళ్ళు ఏం చేసినప్పుడు దానికి రష్యాని బ్యాన్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ గా రష్యా వాళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసి పడేశారు 2022లో. ఎగ్జాక్ట్లీ. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం రష్యా అంటే చిన్న కంట్రీ కాదు, ప్రపంచంలో ఉన్న సగం అణు ఆయుధాలు మొత్తం ఉన్న కంట్రీ, ప్రపంచంలో ఒకప్పుడు అమెరికాకి ధీటుగా ఏలిన కంట్రీ, సోవియట్ యూనియన్. అలాంటి కంట్రీ అసెట్స్ ఫ్రీజ్ చేసిపోతే మిగతా వాళ్ళు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి మిగతా ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అది. అందుకని 2022 అనేది మానవ చరిత్రలో ఫస్ట్ టైం డాలర్లు పెట్టుకొని మన వేరే కంట్రీలో పెడితే ఎంతవరకు సేఫ్టీ అని క్వశ్చన్ వచ్చిన టైం అనమాట. అది నాట్ ఓన్లీ రష్యన్ అసెట్స్ ఫ్రీజ్ అవటం కాదు, సెంట్రల్ బ్యాంక్స్ వచ్చిన క్వశ్చన్ మార్క్ అనమాట. రేపొద్దున మన పరిస్థితి ఏంటి, మన చిన్న కంట్రీ వాళ్ళం, మనకి కూడా మన అసెట్స్ కూడా ఇలా ఫ్రీజ్ చేస్తే మన పరిస్థితి ఏంటి, ఫస్ట్ టైం వచ్చిందనమాట. అందుకని డాలర్ మీద వేరే కంట్రీల మీద ఇన్వెస్ట్ చేయడం మీద ఫస్ట్ టైం వాళ్ళకి డౌట్ఫుల్ వచ్చిందనమాట. అప్పుడు బీనింది గోల్డ్ రష్ బీన్ అవుతాం. మన కనుక చరిత్ర చూసుకుంటే, చార్ట్లు కనుక చూసుకుంటే కనుక 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడ దొరకవు అన్నట్టు టన్నుల కొద్ది కొంటుంది. మొన్న గోల్డ్మెన్ సాక్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు, సెప్టెంబర్ మంత్ లో వీళ్ళు చైనా వాళ్ళు కొన్నది 14 టన్నులు అండి. వాళ్ళు అఫీషియల్ గా రిపోర్ట్ చేసింది 1.2 టన్స్. ప్రపంచానికి తెలియజేసిందేమో వాళ్ళు మేము కొన్నట్టు 1.2 టన్స్, బట్ ఒరిజినల్ కొన్నది అంతకంటే 10 రెట్లు ఎక్కువ. గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం చైనా వాళ్ళ దగ్గర 4,500 టన్నులు ఉంటదంట. అంటే వాళ్ళు యాక్చువల్ చెప్పే దాంతో పోల్చుకుంటే డబుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ ఏ రేంజ్ లో కొంటే చూసుకోండి. రెండోది, చైనా వర్సెస్ రష్యా వాళ్ళు 100% బిజినెస్ మొత్తం కూడా లోకల్ కరెన్సీ డాలర్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల డాలర్ వాడకం తగ్గింది, డాలర్ ని సెంట్రల్ బ్యాంక్ స్టోర్ చేయడం తగ్గింది. దాని బదులు వీళ్ళు గోల్డ్ సిల్వర్ లో పెట్టడం బిగిన్ చేశారు. దాంతో ఏంటంటే డాలర్ స్లోగా రిజర్వ్ కరెన్సీ స్టేటస్ డౌన్ అవుతుంది, స్టోరేజ్ వాల్యూ తగ్గుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, డాలర్ ఈ సంవత్సరం ఆల్రెడీ 3% డౌన్ అయింది, అంటే డాలరే డౌన్ అవుతుంది. అదే టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకున్న సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం వాల్యుయేషన్ ఏమో మోర్ దెన్ 60% పెరిగింది. దాంతో వేరే బ్యాంక్స్ అన్నిటికి కూడా అది మోటివ్ లాగా అయిపోయి అవి కూడా బిగిన్ చేసింది అనమాట. అట్లా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ బ్యాంక్ బిగిన్ చేసినాయి. దాని తోడు ఈ మధ్య టూ మచ్గా డేటా సెంటర్లు అవి ఓపెన్ అవుతా ఉన్నాయి. దాని గురించి బీభత్సంగా అప్పులు చేస్తున్నారు, చరిత్రలో లేనంత అప్పులు చేస్తున్నారు. ఎవరు ఓపెన్ AI కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీళ్ళనైతే హిస్టరీలో ఎప్పుడు లేదు అంతగా వాళ్ళు డెట్స్ రైజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ ఎక్స్పెన్షన్ కోసం. అందుకని మనం చూస్తే లేదు, ఒక సైడు బిట్ కాయిన్ 1 year లో, ఇంకొక వైపు చూస్తుంటే క్వాంటమ్ కంప్యూటర్ బీభత్సంగా స్పీడ్తో పెరుగుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే జపాన్ లో 2% వడ్డీ రేట్లకు వచ్చినాయి 30 years తర్వాత. అంటే ఫ్రీగా దొరికే జపాన్ లో ఇప్పుడు 2% వడ్డీ పే చేయాల్సి వస్తుంది. ఇంకో వైపు చూస్తే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అమెరికన్ డెట్ ఎవ్రీ ఇయర్ 6 trillion డెట్ పే చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు 39 దాకా వచ్చారనమాట డెట్, మొత్తం టోటల్ డెట్. వరల్డ్ వైడ్ చూసుకుంటే టూ మచ్ అన్సర్టనిటీ, సంథింగ్ భయంగా ఉంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరికి కూడా. అందుకని వీటన్నిటికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకంటే ట్రెడిషనల్ గా అన్నిటికీ ఆల్టర్నేటివ్
రిసెషన్ ప్రూఫ్ ఉన్న గోల్డ్ సిల్వర్లో దొరుకుతుంది. ఓకే. అందుకని గోల్డ్ సిల్వర్ జోలిపోతున్నారు వాళ్ళు. అందుకని గోల్డ్ సిల్వర్ ఇంత ముందులాగా మనం జస్ట్ రిసెషన్ ప్రూఫ్ లాగా కాదు, అంతకు మించి అనమాట ఇప్పుడు. అందుకని వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ కన్విన్స్ అయ్యి వాళ్ళు కొంటున్నారు. గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. అందుకని మనం చూస్తుంది ఒక చరిత్ర. అందుకని గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ పడతాయా అంటే మేబీ 10% అటు ఇటు ఊగుతాయేమో కానీ మళ్ళీ పాత రేట్లు మనం చూడలేమండి. ఇది బేస్, ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ గా మోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 10 years లో అంటే గోల్డ్ కి సిల్వర్ కి, పర్టికులర్ సిల్వర్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మోర్ ఎలక్ట్రికల్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మోర్ సిల్వర్ డిమాండ్, దాంతో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా ఉంది. అందుకని వరల్డ్ వైడ్ గా డిమాండ్ వస్తుంది వాటికి. అందుకని ఇప్పుడు రీసెంట్ గా NPS లో కూడా 10% వరకు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. అంటే ఇంకా మోర్ బయింగ్ చేస్తారు వీళ్ళు, అంతే కదా. అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా ట్రెడిషనల్ పీపుల్, ఇటు మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కోసం బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. అందుకని గోల్డ్ సిల్వర్ పడే ఛాన్స్ లేదండి. అంటే ఇండియాలో ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ చిన్న చిన్న కన్జంప్షన్, మనం మాట్లాడుతుంది వరల్డ్ వైడ్ గ్లోబల్ కన్జంప్షన్. మొత్తానికి వరల్డ్ వైడ్ గా ఎసెట్ క్లాస్ లో మొత్తం రీప్రైసింగ్ జరుగుతున్నాయి, రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. మనం చూస్తుంది కొత్త చరిత్ర. ఇది పాతదానికి సంబంధం లేదు ఇంకా. అందుకని ముందు ముందు రోజుల్లో సేఫ్టీ అసెట్స్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ అవుతుంది. డెఫినెట్ గా గోల్డ్ సిల్వర్ సేఫ్టీ అసెట్ కాబట్టి అది ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ. ఓకే. సో ఇది ఇప్పుడు అంటే ఇంకా బంగారం తగ్గదులే, తగ్గినాక కొందాంలే అని అనుకునే ఆలోచన అయితే ఇప్పుడు అసలు అది కరెక్ట్ కాదు. అవును, మీకు కావాలి అనుకుంటే లేదు, SIP రూపంలో యాడ్ చేసుకుని సపోజ్ 10% అటు ఇటు ఊగిద్ది అనుకున్నాం కదా, 10% పెడితే బెనిఫిట్ తీసుకుందాం అనుకుంటే మీరు SIP ఫార్మాట్ లో కొనుక్కుంటూ పోవటమే అంతే. అంతేగాని మళ్ళీ లక్ష కొత్త నేను తీసుకుందాం నువ్వు ఎప్పుడు కొనలేవు. అలాంటి స్పెక్యులేషన్ కుదరదు. ఇంకా చేతిలో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి కొనుక్కున్నాం అంతే, సెకండ్ థాట్ అవసరం లేదు అంతే. కాకపోతే వాలటిలిటీ ఎక్కువ అవుతుంది రాను. ఎందుకంటే మార్కెట్ అనేది షేక్ అవుతా ఉంటాయి కదా. టూ మచ్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడో సైడ్ ప్రాఫిట్ బిగిన్ అవుతుంది కదా. నువ్వు నేను అమ్మితే 100 గ్రాములు 50 గ్రాములు 10 గ్రాములు అమ్ముతావు, బట్ బ్యాంకర్లు అంతా అట్లా కాదు కదా. అందుకని ఒకసారి డంప్ చేస్తారు వాళ్ళు. ఆ డంప్ మొత్తం ఏంటంటే 10-15% పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మోర్ వాలటిలిటీ జోన్ లోకి ఎంటర్ అవుతున్నాం, బట్ ప్రైస్ మాత్రం పాజిటివ్ బయాస్ మీద పోతుంది. అందుకని ఇంత ముందులాగా ఒక ఎసెట్ స్టేబుల్ గా ఉంటుంది అంటానికి ఏం లేదు. మీకు చూస్తే అర్థమైంది. సిల్వర్ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, బిట్ కాయిన్ 1 year లోలో ఉంది. జపాన్లో వడ్డీ రేట్లు ఏమో +2% 30 years హైలో ఉన్నాయి. అండ్ అమెరికాలో వడ్డీ పే చేయాల్సిన వడ్డీ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది. నిరంతరం డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నాయి ఎకానమీస్ అన్ని కూడా. ఇవి ఎంత దూరం పోతాయో మనకే తెలియదు. కాబట్టి అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి అసెట్స్ ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ లాంటి ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అన్ని కూడా దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే NPS లో ఇంతకుముందు వాళ్ళు ఎలా చేయరు, ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్స్ కూడా ఎలా చేస్తున్నారు. అంటే వాళ్ళు కొంత బిగిన్ చేస్తారు కదా 10% వరకు. సో మోర్ మనీ డిప్లాయ్ అవుతుంటది దీంట్లోకి. అందుకని డిమాండ్ అప్ అండ్ డౌన్ అవుద్దేమో కానీ బట్ పాజిటివ్ బయాస్ మీద మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఒకప్పుడు సిల్వర్ అంటే ఏదో ఒక సైడ్ ఏదో ఉండేది, సిల్వర్ అంటే జస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ అప్పుడు మాత్రమే సిల్వర్ గురించి మాట్లాడుకునే వాళ్ళవి. బట్ ఇప్పుడు సిల్వర్ అనేది కంప్లీట్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అంటే అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అయిపోయింది. అంటే అంత ముందు సిల్వర్ గురించి అంత డిస్కషన్ ఉండేది కాదు, అంత ప్రైమరీ ఫోకస్ ఉండేది కాదు. సో బికాస్ ఆఫ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ వల్ల ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక్కసారి దీని మీద ఎలా గట్టిగా ఫోకస్ చేయొచ్చు అంటారు ఫర్దర్ డేస్ లో సిల్వర్ తీసుకోవడానికి? సిల్వర్ ఇప్పుడు ఆల్మోస్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందండి. అంటే కప్ డెప్త్ ఎంత ఉందో అంత ఉంది. మనం చూస్తున్న సిల్వర్ ఇప్పుడు బేస్ యాక్చువల్ చెప్పాలంటే డాలర్ ఫార్మేట్ లో చూస్తే $60 దగ్గర ఉంది కానీ అది బేస్ అనమాట. ఇప్పుడు నుంచి నెక్స్ట్ 10 years లో ఈజీగా 5 to 10x ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5x ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నుంచి యావరేజ్ మీద అదే 20-30 మూవ్ అవుతుంది. కాకపోతే కమోడిటీ మార్కెట్ లో టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. అది టూ మచ్ మూవ్ అవుతుంది కదా, టూ మచ్ బ్యాక్ వస్తుంది, టూ మచ్ మూవ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఆ వాలటిలిటీ బేర్ చేయడం రెడీ అవ్వండి. ఇంత ముందులాగా స్లో అండ్ స్టడీగా ఉండవు ఇప్పుడు, ఎందుకంటే టూ మచ్ పెరిగింది కదా. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 110% పెరిగింది సిల్వర్. అంత పెరిగినప్పుడు ఎంతకంత ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకని కొంచెం బ్యాక్ వస్తుంది. మేబీ నేను అనుకోవడం ఏంటంటే 1,70,000 అలా రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ 2,20,20 అలా పోద్ది, మళ్ళీ బ్యాక్ వస్తుంది 2 lakh, మళ్ళీ తర్వాత 3 lakh వెళ్ళిపోద్ది. ఇట్లా మనం పాజిటివ్ బయాస్ మీద నెక్స్ట్ 10 years బెట్కాసుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ టూ మచ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిన్ అవుతున్నాయి, వాటిలో వాడతారు ఈ ప్రొడక్ట్ ని. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఎలాగో ఉంది. అందుకని వరల్డ్ వైడ్ గా ట్రెండ్స్ నడుస్తున్నాయండి, వరల్డ్ వైడ్ గా ట్రెండ్స్ నడుస్తుంది. అండ్ ఇండియాలో కూడా RBI వాళ్ళు సిల్వర్ కి గోల్డ్ స్టేటస్ ఇచ్చేసి అది కూడా బ్యాంక్ లో తనఖా పెట్టుకోవచ్చు అంటున్నారు. అంటే మోర్ ఎంకరేజ్మెంట్ కదా. అట్లా వరల్డ్ వైడ్ డిమాండ్ వస్తుంది. అదే టైంలో మైనింగ్ యాక్టివిటీ బాగా తగ్గుతుంది అనమాట. అందుకని ఈ ఫియట్ కరెన్సీకి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ సిల్వర్ డిమాండ్ వస్తుంది. అందుకని తగ్గిద్దా రేట్లు అంటే ఏదో 5-10% ఎక్స్పెక్ట్ చేయండి తప్ప కొలాప్స్ అటువంటి జరగదండి. ఇంకా చెప్పాలంటే వరల్డ్ మార్కెట్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉంది. ఏదైనా బ్యాడ్ అంటే జరిగితే ఈక్విటీ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ గా. గోల్డ్ సిల్వర్ మాత్రం ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది.
ఎందుకంటే ఈక్విటీ పడ్డ ప్రతిసారి కూడా గోల్డ్ సిల్వరే ముందు పోతా ముందుకు ఉంటాయి. పోతాం. అంటే ఇంత ముందు కూడా ఎప్పుడు లేదు, ఇంత ముందు ఓన్లీ ఒక అసెట్ క్లాస్ లో పెట్టేవాళ్ళు పబ్లిక్ అంతా కూడా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, అందుకని వాళ్ళు కూడా మల్టీ అసెట్ క్లాస్ లో పెడుతున్నారు. ఈ సంవత్సరం ఈక్విటీలో నిఫ్టీ పెడితే వచ్చింది 5%. అంటే గోల్డ్ సిల్వర్లో పెడితే కంబైన్ లో పెట్టాం అనుకోండి మోర్ దెన్ 70% వచ్చింది కదా. అందరికి అర్థమవుతుంది ఆ విషయం. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటనే ఉన్నాయి అదే పని కదా. ఈవెన్ సెప్టెంబర్ మంత్ లో కూడా చైనా వాళ్ళు కొన్నది 1.2 అని రిపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కొన్నది మోర్ దెన్ 10 టన్స్ అని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ అది. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ దొంగతనంగా కొంటాయి అంటే ఇక ఇండివిజువల్ పర్సన్స్ వరల్డ్ వైడ్ ఎలా ఉంటుంది చూడండి. అందుకని హ్యూజ్ డిమాండ్ వస్తుంది వరల్డ్ వైడ్ గా. ఖచ్చితంగా పాజిటివ్ బ్యాచ్ మీద వెళ్తుంది, బట్ మోర్ వాలటిలిటీ యాడ్ అవుతుంది. సో మొత్తానికి డబ్బులు అంటే కొనుక్కోవాలి, అంతేగాని తగ్గదా పెరుగుతుందా అంటూ ఇలాంటి స్పెక్యులేటివ్ మైండ్ సెట్ ఉంటే అసలు ఇంకా జీవితంలో ఏ పని చేయలేము. ఒక 2 days బ్యాక్ ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక ఎడ్యుకేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ చేశారు. చాలా మంది ఆడియన్స్ తో డైరెక్ట్ గా మాట్లాడారు కదా. సో అంటే ఎవ్రీ సెషన్ లో మీరు నోటీస్ చేస్తున్న కొత్త అంశాలు ఏంటి, పబ్లిక్ కి మార్కెట్ల పట్ల ఉన్న ఇంట్రెస్ట్, మార్కెట్ల పట్ల వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలా ఉంది సార్ అసలు? అంటే రాను రాను ఏంటంటే డిజిటల్ ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఎక్కువ మందికి అవేర్నెస్ తోటి వస్తున్నారండి. అండ్ వచ్చే వాళ్ళ దగ్గర అందరూ ఎన్ఆర్ఐస్ ఈ టైప్ ఎక్కువ ఉన్నారు, పర్టికులర్ గల్ఫ్ నుంచి అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా ఇలాంటి నుంచి వచ్చే ఎన్ఆర్ఐస్ ఈచ్ బ్యాచ్ లో 10 to 15 మెంబర్స్ దాకా ఉన్నారు. అంటే మోర్ సొసైటీలో మోర్ సెగ్మెంట్స్ మనం రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది. అట్లీస్ట్ మన 2025లో కూడా పబ్లిక్ ఇంకా ఈ మార్కెట్ కి దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనుకున్న ఈ టైంలో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్ గా గోయింగ్ టు రాక్ అనమాట. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇప్పటిదాకా ఏంటంటే ఇండియాలో ట్రెడిషనల్ అసెట్స్, బ్యాంక్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, సెక్యూర్ గా వచ్చే ప్లేస్లు మాత్రం చూసుకున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దాటి బయట థింక్ చేస్తున్నారు, ఎక్కువ రిటర్న్స్ రావాలి, కొంచెం రిస్క్ తీసుకుని పర్వాలేదు అన్నట్టు అనమాట. అండ్ అచ్చా రియల్ ఎస్టేట్స్ ఇంతకుముందు చూస్తున్నారు, ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఈ కంపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ లో ఈ మల్టిపుల్ అసెట్ క్లాస్ గురించి ఫస్ట్ టైం అవేర్నెస్ వస్తుంది. ఒకప్పుడు ట్రెడిషనల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ చిట్స్, డెట్ అంతే ఈ మూడిట్లో ఉండేది. ఇప్పటికీ చాలా మందికి అందులో కంఫర్ట్ గా ఉంది, అది కూడా వెల్త్ క్రియేటర్సే. కానీ దానికన్నా మోర్ గా సొఫిస్టికేటెడ్ గా ఈజీగా ఆన్లైన్ లో మేనేజ్ చేసుకునే అసెట్స్ ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని ఇప్పుడు కొత్తగా రీట్స్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, డెట్స్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, కమోడిటీస్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ ప్రొడక్ట్స్ ని ఈజీగా ఎలా మేనేజ్ చేయాలో ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. అండ్ మంత్లీ 2 బ్యాచెస్, ఈచ్ బ్యాచ్ కి 30 to 40 మెంబర్స్ దాకా వస్తున్నారు. అంటే మోర్ అండ్ మోర్ రెస్పాన్స్ బాగున్నట్లు లెక్క. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనమాట. సర్ప్రైజింగ్ ఏంటంటే మోర్ దెన్ 50 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గ్రూపుల్లో. మోర్ మెచ్యూరిటీ మైండ్ సెట్స్, అంటే అంటే యూత్ లాగా నాకు అరగంటకాల మనీ కావాలి, స్పెక్యులేషన్ రేట్ పే చేసేవాళ్ళు కాదు. అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, అసెట్స్ ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్ట్ రెగ్యులర్ అంటే ఏంటి, గ్రోత్ అండ్ IDCW అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ డౌట్స్ తోటి మరీ వస్తున్నారు. అలా రావటం వల్ల ఏంటంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు 2-3 గంటల్లో అంత నేర్చుకోవచ్చు అని. ఫౌండేషన్ పెడితే తప్ప మీకు ఏమి రాదండి. మీరు ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో ఒక వీడియోస్ వాచ్ చేస్తా కొద్ది అంటే మీకు అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్ తోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారనుకోండి, మీరు కరెక్ట్గా క్లారిఫికేషన్ వచ్చింది అనమాట, కనెక్టివిటీ వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ అవేర్నెస్ సొసైటీలో బాగా వచ్చింది. అంటే ఎక్కువ మంది రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, అడుగుతున్నారు రిటైర్మెంట్కి మా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఏం చేయమంటారు, మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, మా దగ్గర ఇలా చేస్తాం. ఇలాంటి డౌట్స్ వస్తున్నప్పుడు ఆ డిస్కషన్ లో ఉన్నట్టు ఉంటే అది బాగుంటుంది, రియల్ ప్రొడక్టివ్ అనమాట. అంటే చాలా మంది వాళ్ళు ఆల్రెడీ 20, 30 lakh 40 lakh పెట్టిన వాళ్ళు ఉన్నారు మార్కెట్ లో. మొత్తానికి ఈ 5,000, 2,000, 1,000 ఇలాంటి ఎస్ఐపీల దగ్గర నుంచి మంత్లీ 1 lakh చేస్తున్న ఎస్ఐపీ, మంత్లీ 5 lakh చేస్తున్న ఎస్ఐపీ ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మోర్ సెగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతుందని అనుకోవచ్చు మనకి. సో ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీకెండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ మొన్న 10th, 11th డేట్స్ కంప్లీట్ అయింది. అండ్ డిసెంబర్కి సంబంధించి నెక్స్ట్ సెషన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? అండ్ అంటే ఈసారి ఆడియన్స్ కి కొత్తగా ఎటువంటి ఫ్లేవర్ ఆఫ్ కంటెంట్ ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతిసారి కొత్త ఫ్లేవర్, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడం కుదరదండి. బట్ మా ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చిందని మాత్రం షేర్ చేస్తాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కోర్స్ కంటెంట్ తో పాటు ఎక్స్పీరియన్స్ షేర్ అవుతా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పింగ్ చేస్తే టీమ్ కాల్ చేస్తారు. డేట్స్ కూడా డిసెంబర్ 27th ఉంది కదా, డిసెంబర్ 27th 28 డేట్స్ ఏమో కదా. అండ్ అందరూ పబ్లిక్ మొత్తం కంఫర్ట్ గా ఉండే సాటర్డే, సండేస్, వీకెండ్స్ లో ఉంటాయి. సో ఆ 2 టైంలో అటెండ్ అవుతే మీకు క్లారిటీ ఉంటుంది. అయితే
ప్రోగ్రామ్ జస్ట్ అటెండ్ అయితే మీకు ఫౌండేషన్ పడిద్దేమో తప్ప అదేదో 100% మీకు వచ్చింది అనుకోమాకండి. ఇట్స్ లుక్ లైక్ కార్ డ్రైవింగ్. ఒక రోజు కూర్చొని నేర్చుకుంటే అది రాదు. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నిరంతరం మీకు కోర్స్ కంటెంట్ లింక్స్ అవి వస్తాయి కాబట్టి మీరు చదువుకుంటూ అప్డేట్ అవుతూ ఉంటూ వీడియోస్ వాచ్ చేస్తా కూర్చునే కొద్ది ఏంటంటే మీకు ఆ మైండ్ సెట్ వస్తుందన్నమాట. ఒక సేవింగ్ మైండ్ సెట్, ఒక ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్, ఫ్యూచర్ని చూసే పద్ధతి, ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతుంది, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీకు ఆ ఫౌండేషన్ పడుతుంది. ఇట్స్ వర్త్. సో మొత్తానికి సుందరరామరెడ్డి గారు కండక్ట్ చేసే ఈ డిసెంబర్ 27, 28 డేట్స్లో ఎడ్యుకేటివ్ వెబినార్ అటెండ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అండ్ మీ రిజిస్ట్రేషన్స్ అయితే పూర్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.